అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. మనమందరం కూడా పూజ చేసుకునేటప్పుడు చక్కగా మంగళహారతులు పాడుకోవాలనుకుంటాం. కానీ చాలామందికి మంగళహారతులు తెలియదు. ఒకవేళ తెలిసినా అవి కరెక్ట్గా పాడుతామో లేదో, వస్తాయో రావో అన్న భయంతో చాలామంది పాడకుండా ఉంటారు. పూజల్లో మనం షోడశోపచార పూజలు చేసుకోవడమే కాకుండా అందులో రాజోపచారాలు కూడా మనం ఆ భగవంతుడికి చేస్తూ ఉంటాం. అందులో చెప్తూ ఉంటారు, ఛత్రమాచ్ఛాదయామి, చామరం వీజయామి, గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, వాద్యం ఘోషయామి. ఇవన్నీ కూడా మనం ఆ భగవంతుడికి చేసే ఉపచారాలు. అంటే మనం అలా గొంతెత్తి మనస్ఫూర్తిగా ఆ స్వామిని ధ్యానించుకుంటూ ఒక పాట పాడితే ఆ స్వామికి ఎంతో ఇష్టం. అలాగే ఆ మంగళహారతులు పాడుకుంటూ ఆ స్వామికి మనం అలా నీరాజనం ఇస్తుంటే కలిగే ఆనందం కూడా చాలా చాలా చక్కగా మనసుకు హాయిని కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ప్రత్యేకంగా చాలా సులభమైన ఒక మంగళహారతిని అందరూ పాడుకునేందుకు వీలుగా ఉండేట్లు నేర్చుకోబోతున్నాం. అదే తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించినటువంటి అంగనలీరే హారతులు అంగజ గురునకు హారతులు. ఈ పాటని వేరే ట్యూన్స్లో కూడా పాడుతూ ఉంటారు. అయితే ఇవాళ మనం దీన్ని ఆనంద భైరవి రాగం ఆధారంగా స్వరపరచబడిన ఆ ట్యూన్ని నేర్చుకోబోతున్నాం. అంటే ఇది చాలా సింపుల్గా సంగీత పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా 2-3 సార్లు విని ఈజీగా పాడుకునేట్లు ఉంటుంది ఈ ట్యూన్. ఇక తాళం విషయానికి వస్తే ఆది తాళం లేక ఏకతాళం. ఈరోజు మనం ఈ పాటని ఏ అంటే 6 శృతిలో నేర్చుకోబోతున్నాం. ఈ అన్నమాచార్య కీర్తనలో పల్లవి 3 చరణాలు ఉంటాయి. చరణాలన్నీ కూడా ఒకటే ట్యూన్లో, అంటే పాట మొత్తం కూడా ఇలా విని అలా పాడుకునేట్లు చాలా చాలా సులభంగా ఉంటుంది. ఇక అన్నమాచార్యుల వారు రచించిన ఈ అంగనలీరే హారతులు అనే ఈ చక్కటి హారతి పాటను నేర్చుకుందాం. అంగనలీరే అంగనలీరే హారతులు హారతులు. ఇలా మొదటిసారి పాడినప్పుడు ఈ హారతులు దగ్గర అలా మనం శృతిలో నిలుపుతూ అలా సస్టైన్ చేస్తూ ఆపాలి. అంగనలీరే అంగనలీరే హారతులు హారతులు. మనం ప్రతి పాటలో కూడా మనం ఏ శృతిలో పాడుతున్నామో చెప్తున్నాం. ఈరోజు ఈ పాటని ఏ అంటే 6 శృతిలో నేర్చుకుంటున్నాం. మీకు శృతిలో పాడడం రావాలి అంటే మీరు పాడుకునేటప్పుడల్లా ఆ పాటను ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు శృతి బాక్స్ కానీ లేకపోతే ఫోన్లో ఈ తాన్పుర యాప్స్ అన్నీ కూడా ఉంటాయి. వాటిని కానీ డౌన్లోడ్ చేసుకుని అందులో ఏ శృతిని పెట్టుకొని దాంతో ఆ శృతితో మీ వాయిస్ని మ్యాచ్ చేస్తూ ఆ శృతిని గమనిస్తూ వింటూ దాంతో కలిపి పాడడానికి ప్రయత్నించండి. అలా పాడుతూ పాడుతూ ఉంటే ఆటోమేటిక్గా కొన్నాళ్ళకి ఆ శృతిలో మీకు తెలియకుండానే ఆ శృతిలో చక్కగా నిలిపి పాడడం అనేది అలవాటు అవుతుంది. ఇలా ఫస్ట్ టైం సస్టైన్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఇంకా దీర్ఘం లేకుండా పాడతాం. అంగనలీరే హారతులు అంగనలీరే హారతులు అంగజ గురునకు హారతులు అంగజ గురునకు హారతులు అంగనలీరే అంగనలీరే. ఇక్కడ అంగన అంగన అంటే నాని అలా పాడాలి పైకి. అంగన అంగన లీరే లీరే. గమనించారా ఎంత ప్లెజెంట్గా ఉందో? ఆ లీరే 2 అక్షరాలే, కానీ దాన్ని మనం ఎంత భావయుక్తంగా పాడుతున్నాం. లీరే లీరే అంగనలీరే అంగనలీరే హారతులు హారతులు అంగజ అంగజ గురునకు గురునకు అంగజ గురునకు అంగజ గురునకు హారతులు
హారతులు. అంగనలీరే హారతులు. అంగనులు అంటే ఆడవాళ్ళు. అతివలందరూ కూడా హారతులు ఇవ్వమంటున్నారు. ఎవరికి? అంగజ గురునకు. అంగజ గురుడు అంటే ఆ మన్మథునికి గురువు. అంటే ఇంకెవరు? ఆ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ఇక్కడ ఆ అంగజ గురునకి, ఆ వెంకటేశ్వర స్వామికి, ఆ విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఆ స్వామికి హారతులు ఇవ్వండమ్మా అంగనలారా, ఓ అతివలారా అంటున్నారు. ఇలా ఈ అంగనలీరే హారతులు అని మనం ఆపిన తర్వాత, సస్టైన్ చేసి పాడిన తర్వాత అంగనలీరే హారతులు, అంగజ గురునకు హారతులు, ఇదంతా కలిపి 2 సార్లు పాడాలి. ఇక్కడ కొంతమంది అంగనలీరే ఆరతులు అని కూడా పాడుతూ ఉంటారు. హారతులు అని పాడొచ్చు, ఆరతులు అని కూడా పాడుకోవచ్చు. అంగనలీరే హారతులు, అంగనలీరే హారతులు, అంగజ గురునకు హారతులు, అంగజ గురునకు హారతులు, అంగనలీరే హారతులు, అంగనలీరే హారతులు, అంగజ గురునకు హారతులు, అంగజ గురునకు హారతులు. ఇలా 2 సార్లు పాడిన తర్వాత హారతి హారతి హారతులు, హారతి హారతి హారతులు, అంగనలీరే హారతులు, అంగనలీరే హారతులు, హారతి హారతి హారతులు, హారతి హారతి హారతులు, అంగనలీరే హారతులు, అంగనలీరే హారతులు. ఇలా హారతి హారతి హారతులు, అంగనలీరే హారతులు అంటూ ఒకటే ట్యూన్లో 2 సార్లు రిపీట్ చేద్దాం. ఇక్కడ ఎక్కడ కూడా వేరే సంగతులు కానీ ఏమీ లేవు. ఒకసారి ఏది పాడామో రెండోసారి కూడా సేమ్ అలాగే పాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పల్లవి మొత్తం తాళం వేసి ఒకసారి రిపిటీషన్స్తో కలిపి పాడుకుందాం. అంగనలీరే హారతులు, అంగనలీరే హారతులు, అంగజ గురునకు హారతులు, అంగనలీరే హారతులు, అంగజ గురునకు హారతులు, హారతి హారతి హారతులు, అంగనలీరే హారతులు, హారతి హారతి హారతులు, అంగనలీరే హారతులు. ఇక మొదటి చరణం. శ్రీదేవి తోడుత, శ్రీదేవి తోడుత, చలగుచు నవ్వే, చెలగుచు నవ్వే, ఆదిమ పురుషుని, ఆదిమ పురుషుని కారతులు. హారతులు. ఇక్కడ ఆదిమ పురుషుని కారతులు, పురుషునికి హారతులు అది కలిపాం కాబట్టి పురుషుని కారతులు అని పాడాలి. శ్రీదేవి తోడుత, శ్రీదేవి తోడుత, ఆ తోడుతాలో తోని అలా స్ట్రెస్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. శ్రీదేవి తోడుత, శ్రీదేవి తోడుత, చెలగుచు నవ్వే, చెలగుచు నవ్వే, ఆదిమ పురుషుని, ఆదిమ పురుషుని కారతులు. హారతులు. శ్రీదేవి తోడుత చెలగుచు నవ్వే, శ్రీదేవి తోడుత, చెలగుచు నవ్వే, ఆదిమ పురుషుని కారతులు. ఆదిమ పురుషుని హారతులు. శ్రీదేవి తోడుత చెలగుచు నవ్వే, శ్రీదేవి తోడుత, చెలగుచు నవ్వే, ఆదిమ పురుషుని కారతులు. ఆదిమ పురుషుని హారతులు. మేదిని రమణి, మేదిని రమణి, మే
ఆదిత్య తేజునకారతులు ఆదిత్య తేజునకారతులు. చాలా అద్భుతమైన సాహిత్యం. శ్రీదేవి తోడుత చెలగుచు నవ్వే ఆదిమ పురుషున కారతులు. ఆ శ్రీదేవితో కలిసి చిరుమందహాసంతో అలా నవ్వుతూ ఉన్నటువంటి ఆ ఆదిమ పురుషునికి ఆ స్వామికి హారతులు అన్నారు. తర్వాత ఏమంటున్నారు? మేదిని రమణి మేళములాడేటి. మేళము అంటే వేళాకోళం ఆడడం, పరిహాసం ఆడడం. అంటే అమ్మవారు ఆయనతో ఆ స్వామితో వేళాకోళం ఆడుతోందట. అటువంటి ఆదిత్య తేజునకు హారతులు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఆ మేళములాడేటి దగ్గర మనం కొంచెం వేళాకోళం అంటే గట్టిగా చెయ్యరు కదా, నవ్వుతూ ఆ పరిహాసంతో చేసేదే వేళాకోళం. కాబట్టి మనం కూడా అక్కడ గట్టిగా పాడకుండా ఆ పాట భావానికి తగ్గట్టు ఆ ఎక్స్ప్రెషన్తో పాడదాం. మేదిని రమణి మేళములాడేటి మేదిని రమణి మేళములాడేటి ఆదిత్య తేజునకారతులు ఆదిత్య తేజునకారతులు. మేదిని రమణి మేదిని రమణి మేళములాడేటి మేళములాడేటి ఆదిత్య తేజునకారతులు ఆదిత్య తేజునకారతులు. ఇలా రెండోసారి పాడేటప్పుడు ఆదిత్య తేజునకారతులు ఆదిత్య తేజునకారతులు అని అల్లుని కొంచెం స్ట్రెస్ చేస్తూ, అంటే మొదటిసారి హారతి ఇదిగో స్వామి అంటున్నావు, రెండోసారి ఇదిగో స్వామి హారతి, నువ్వు తప్పకుండా స్వీకరించాలి, నేను ఇచ్చే హారతి అని మనం ఆ భావంతో స్వామికి అర్పిస్తే ఆ స్వామి తప్పకుండా మనం చేసే ప్రతి సేవని కూడా స్వీకరిస్తాడు. మేదిని రమణి మేళములాడేటి మేదిని రమణి మేళములాడేటి ఆదిత్య తేజునకారతులు ఆదిత్య తేజునకారతులు అంగనలీరే హారతులు అంగనలీరే హారతులు అంగజ గురునకు హారతులు అంగజ గురునకు హారతులు హారతి హారతి హారతులు హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు అంగనలీరే హారతులు. అంతే. ఇలా పల్లవి మొత్తం కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రిపిటేషన్ పాడి చరణాన్ని ఆపాలి. ఇప్పుడు ఈ చరణం మొత్తం కూడా తాళంతో కలిపి పాడుకుందాం. శ్రీదేవి తోడుత చెలగుచు నవ్వే ఆదిమ పురుషుని కారతులు శ్రీదేవి తోడుత చెలగుచు నవ్వే ఆదిమ పురుషుని కారతులు మేదిని రమణి మేళములాడేటి ఆదిత్య తేజున కారతులు మేదిని రమణి మేళములాడేటి ఆదిత్య తేజున కారతులు అంగనలీరే హారతులు అంగజ గురునకు హారతులు హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు. చాలా సులభంగా ఉంది కదా పాడుకోవడానికి. ఇప్పుడు ఈ చరణం ఎలా పాడామో, ఏ రిపిటేషన్స్తో, ఏ తాళంతో, అలాగే ఏ విధంగా పాడామో రాగం, సేమ్ అదే విధంగా మిగతా చరణాలను కూడా పాడాలి. సూరులకు అమృతము సురులకు అమృతము సొరదినో సంగిన సొరదినో సంగిన హరికి దివో పసిడారతులు హరికి దివో పసిడారతులు సురులకు అమృతము సురులకు అమృతము సొరదినో సంగిన సొరదినో సంగిన హరికి దివో హరికి దివో
సురులకు దేవతలకు ఆ రాక్షసుల నుంచి జాగ్రత్తగా కాపాడి దేవతలను ఆ సురులకు అమృతాన్ని ప్రేమతో అనురాగంతో పంచినటువంటి ఆ హరికి ఇదివో పసిడి హారతులు అంటున్నారు. అంటే మామూలు హారతులు కూడా కాదు, బంగారపు హారతులట. సురులకు అమృతము సోరదినో సంగిన, సురులకు అమృతము సోరదినో సంగిన, హరికిదివో పసిడారతులు, హరికిదివో పసిడారతులు, తరమిది దుష్టుల తరమిది దుష్టుల, ధనుజుల నడచిన, ధనుజుల నడచిన, హరిభయంకరున కారతులు. ఇక్కడ చూసారా ఏమంటున్నారు? తరమిది దుష్టుల ధనుజుల నడచిన, అంటే ధనుజులు దుష్టులు చెడ్డవారు ఎవరైతే లోకానికి చెడు చేస్తారో వారందరినీ కూడా అణచివేసేటటువంటి హరిభయంకరునకు హారతులు. హరిభయంకరుడు అంటే శత్రువుల పాలిటి సింహస్వప్నం. అంటే చెడ్డవాళ్ళు ఎవరైతే ఈ లోకానికి చెడుని చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆయన అణగద్రొక్కే హరిభయంకరుడు. ఆయన తను కొలిచే భక్తుల పట్ల ఎంత భక్త సులభుడో, ఎంత కరుణాంతరంగుడో, ఎంత కరుణను దయను తన భక్తుల మీద చూపిస్తాడో అలాగే శత్రువులను దుష్టులను ధనుజులను కూడా చీల్చి చెండాడుతాడు. అటువంటి హరిభయంకరునకు హారతులు అంటున్నారు ఇక్కడ. తరమిది దుష్టుల, తరమిది దుష్టుల, ధనుజుల నడచిన, ధనుజుల నడచిన, హరిభయంకరున, హరిభయంకరున. ఇక్కడ మనం ఆయన గుణాలను చెప్తున్నాం కాబట్టి ఇక్కడ బాగా ఫోర్స్గా ఆ గొంతెత్తి మనం పాడాలి. అలాగే హరిభయంకరుణ అన్న చోట హరిభయం, హరిభయం, ఆ ఎమ్మల పైదాకా హరిభయంకరుణ, హరిభయంకరుణ, కారతులు, కారతులు, హరిభయంకరుణ కారతులు, హరిభయంకరుణ కారతులు, తరమిది దుష్టుల ధనుజుల నడచిన, తరమిది దుష్టుల ధనుజుల నడచిన, హరిభయంకరుణ కారతులు, హరిభయంకరుణ కారతులు, అంగనలీరే హారతులు, అంగనలీరే హారతులు, అంగజ గురునకు హారతులు, అంగజ గురునకు హారతులు, హారతి హారతి హారతులు, హారతి హారతి హారతులు, అంగనలీరే హారతులు, అంగనలీరే హారతులు. ఇప్పుడు ఈ చరణం కూడా కలిపి ఒకసారి పాడుకుందాం. సురులకు అమృతము సొరదినో సంగిన, హరికిదివో పసిడారతులు, సురులకు అమృతము సొరదినో సంగిన, హరికిదివో పసిడారతులు, తరమిది దుష్టుల ధనుజుల నడచిన, హరిభయంకరున కారతులు, తరమిది దుష్టుల ధనుజుల నడచిన, హరిభయంకరున కారతులు, అంగనలీరే హారతులు, అంగజ గురునకు హారతులు, హారతి హారతి హారతులు, అంగనలీరే హారతులు. ఇక చివరి చరణం. నిచ్చలు కళ్యాణ, నిచ్చలు కళ్యాణ, నిధి అయ్యేగేటి, నిధి అయ్యేగేటి, నిచ్చలు కళ్యాణ, నిచ్చలు కళ్యాణ, నిధి అయ్యేగేటి, నిధి అయ్యేగేటి, అచ్యుతునకు నీవే, అచ్యుతునకు నీవే హారతులు,
నిచ్చలు అంటే ఎల్లప్పుడూ నిత్యం కూడా కళ్యాణ నిధియే, ఆ కళ్యాణ రూపంతో ఆ కళ్యాణకారుడైనటువంటి కళ్యాణ ప్రదాయకుడైనటువంటి ఆ కళ్యాణ కమనీయ మూర్తి వెంకటేశ్వర స్వామి ఆ అచ్యుతునకు హారతులు అంటున్నారు. నిచ్చలు కళ్యాణ నిధి అయ్యేగేటి, నిచ్చలు కళ్యాణ నిధి అయ్యేగేటి, అచ్యుతునకు నీవే హారతులు, అచ్యుతునకు నీవే హారతులు. నిచ్చలు కళ్యాణ నిధి అయ్యేగేటి, నిచ్చలు కళ్యాణ నిధి అయ్యేగేటి, అచ్యుతునకు నీవే హారతులు, అచ్యుతునకు నీవే హారతులు. చొచ్చి శ్రీ వెంకటేశుడల మేల్మంగా. ఇక్కడ ఇలా మనం ఒక రాగాన్ని పాడదాం. ఎందుకంటే ప్రతి అన్నమాచార్య కీర్తనలో కూడా 3వ చరణంలో 3వ లైన్లో మనం ఆ వెంకటేశ అన్నటువంటి అన్నమాచార్యుల వారి ముద్ర మనకు కనిపిస్తుంది. అందులోని ఇక్కడ శ్రీ వెంకటేశుడు అలమేల్ మంగ, అలివేలు మంగమ్మ అలాగే వెంకటేశ్వర స్వామి ఇద్దరిని కూడా మనం తలుచుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ వాళ్ళని ధ్యానించుకుంటూ ఆ రూపాన్ని మనం మనసులో ఊహించుకుంటూ చక్కగా శృతిలో నిలిపి ఒక చిన్న రాగం పాడదాం. చొచ్చి శ్రీ వెంకటేశు, చొచ్చి శ్రీ వెంకటేశు డలమేల్ మంగా, డలమేల్ మంగా. అలా అలమేల్ మంగ అని శృతిలో నిలిపి సస్టైన్ చేశాక ఈ చివర్లో ఈ రాగం చొచ్చి శ్రీ వెంకటేశుడల మేల్ మంగ, చొచ్చి శ్రీ వెంకటేశుడల మేల్ మంగ. అయితే ఇలా రాగాలు పాడేటప్పుడు మనం జాగ్రత్తగా గమనించవలసింది తాళం, అంటే ఎంతవరకు నిలపాలి, ఎక్కడ రాగం పాడాలి, మళ్ళీ తాళం ఎలా పాటతో స్టార్ట్ చేయాలి. ఒకసారి నేను పాడుతాను తాళంతో, చూడండి. చొచ్చి శ్రీ వెంకటేశుడల మేల్ మంగ, చొచ్చి శ్రీ వెంకటేశుడల మేల్ మంగ. ఇలా పాడి ఆ తాళంకి మళ్ళీ చొచ్చి శ్రీ వెంకటేశు అనేది స్టార్ట్ చేయాలి. చొచ్చి శ్రీ వెంకటేశుడల మేల్ మంగ, చొచ్చి శ్రీ వెంకటేశుడల మేల్ మంగ. అచ్చుగా నిలిచిరి హారతులు, అచ్చుగా నిలిచిరి హారతులు. చొచ్చి శ్రీ వెంకటేశుడల మేల్ మంగ, చొచ్చి శ్రీ వెంకటేశుడల మేల్ మంగ. అచ్చుగా నిలిచిరి హారతులు, అచ్చుగా నిలిచిరి హారతులు. అంగనలీరే హారతులు. ఇలా మనం 3వ చరణం పాడాక పల్లవి మొదట్లో మనం అంగనలీరే హారతులు, అంగజ గురునకు హారతులు, దాన్ని 2 సార్లు పాడాం. అలాగే హారతి హారతి హారతులు, అంగనలీరే హారతులు, అది కూడా 2 సార్లు. అంటే మొత్తం 4 లైన్లు కూడా ఫుల్ పల్లవి ఇక్కడ పాడాలి. ఇప్పుడు మనం 3వ చరణం నుంచి కూడా ఒకసారి కలిపి పాడుకుంటూ వచ్చి లాస్ట్ పల్లవి పాడుకుందాం. నిచ్చలు కళ్యాణ నిధి అయ్యేగేటి, అచ్యుతునకు నీవే హారతులు, నిచ్చలు కళ్యాణ నిధి అయ్యేగేటి, అచ్యుతునకు నీవే హారతులు, చొచ్చి శ్రీ వెంకటేశుడల మేల్ మంగ. చొచ్చి శ్రీ వెంకటేశుడల మేల్ మంగ, అచ్చుగా నిలిచిరి హారతులు,
చొచ్చి శ్రీ వెంకటేశుడల మేల్మంగ అచ్చుగా నిలిచిరి హారతులు అంగనలీరే హారతులు అంగజ గురునకు హారతులు అంగనలీరే హారతులు అంగజ గురునకు హారతులు హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు అంగనలీరే హారతులు అంగనలీరే హారతులు. ఇలా ఆ లాస్ట్లో అంగనలీరే హారతులు దాన్ని రిపీట్ చేస్తూ ఫేడ్ అవుట్ చేస్తూ ఎండ్ చేస్తే సరిపోతుంది. చూసారా, వింటుంటేనే అంటే పాడుకుంటుంటేనే చాలా తన్మయత్వాన్ని ఆనందాన్ని కలిగించే కీర్తన ఈ అన్నమాచార్య కీర్తన. ఇప్పుడు మొత్తం కూడా కలిపి ఈ పాటను ఒకసారి బ్రేక్ లేకుండా తాళంతో పాడుకుందాం. అంగనలీరే హారతులు అంగనలీరే హారతులు అంగజ గురునకు హారతులు అంగనలీరే హారతులు అంగజ గురునకు హారతులు హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు. శ్రీదేవి తోడుత చెలగుచు నవ్వి ఆదిమ పురుషుని కారతులు శ్రీదేవి తోడుత చెలగుచు నవ్వి ఆదిమ పురుషుని కారతులు మేదిని రమణి మేళములాడేటి ఆదిత్య తేజున కారతులు మేదిని రమణి మేళములాడేటి ఆదిత్య తేజున కారతులు అంగనలీరే హారతులు అంగజ గురునకు హారతులు హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు. సురులకు అమృతము సొరదిను సంగిన హరికి దివోపసిడారతులు సురులకు అమృతము సొరదిను సంగిన హరికి దివోపసిడారతులు తరమిది దుష్టుల ధనుజుల నడచిన హరిభయంకరున కారతులు తరమిది దుష్టుల ధనుజుల నడచిన హరిభయంకరున కారతులు అంగనలీరే హారతులు అంగజ గురునకు హారతులు హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు. నిచ్చలు కళ్యాణ నిధి అయ్యేగేటి అచ్యుతునకు నివే హారతులు నిచ్చలు కళ్యాణ నిధి అయ్యేగేటి అచ్యుతునకు నివే హారతులు చొచ్చి శ్రీ వెంకటేశుడల మేల్మంగ చొచ్చి శ్రీ వెంకటేశుడల మేల్మంగ అచ్చుగా నిలిచిరి హారతులు చొచ్చి శ్రీ వెంకటేశుడల మేల్మంగ అచ్చుగా నిలిచిరి హారతులు అంగనలీరే హారతులు
అంగజ గురునకు హారతులు అంగనలీరే హారతులు అంగజ గురునకు హారతులు హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు అంగనలీరే హారతులు అంగనలీరే హారతులు. ఈరోజు మనం చాలా మంచి మంగళహారతిని నేర్చుకున్నాం. మీరందరూ కూడా ఈ మంగళహారతిని నేర్చుకొని ప్రతిరోజు పూజ చేసుకుంటున్నప్పుడు చక్కగా స్వామి ముందు పాడుకొని మీకు కలిగిన ఆనందాన్ని మంచి మంచి కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ని కూడా మేము చదువుతున్నాం, చాలా ఆనందిస్తున్నాం. ఇలాంటి పాటలు మీరు మరిన్ని నేర్చుకోవాలి అనుకుంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని, ఈ రెండింటినీ కూడా సంగీతం అంటే, పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీలో చాలామంది చాలా పాటలు అడుగుతూ ఉన్నారు. మా పాటలు చెప్పట్లేదు ఏమిటండి, నేను అడిగిన పాట మట్టుకు నేర్పించట్లేదని కామెంట్స్ పెడుతున్నారు. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతి పాటని కూడా నేర్పిస్తాం. కాకపోతే దానికి కొద్దిగా సమయం పడుతుంది, కానీ మీరు అడిగిన ప్రతి పాటను కూడా నేర్పించడానికి మేము ప్రయత్నిస్తాం. తర్వాత వీడియోలో మరొక అద్భుతమైన పాటతో మళ్ళీ కలుసుకుందాం.